మనందరి తండ్రి అయిన దేవునికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగయుగాలు మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ ఆయనకే చెందునుగాక. ఆమేన్. ఎంతో ఆసక్తిగా ఈ వాక్య భావము అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేకమైన సత్యాలను గ్రహిస్తూ ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉన్నప్పుడు మీరు విని బలపరుస్తూ ఉన్నందుకే నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ వాక్యము ద్వారా బలపడుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు క్రీస్తు నామములో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు కొనసాగడానికి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరిన్ని వాక్యాలతో మీ ముందుకు రావటానికి, మిమ్మల్ని బలపరచడానికి మా పరిచర్య గురించి, నా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని విందాం. ముందుగా దేవుని సహాయాన్ని కోరదాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయగలిగిన మా తండ్రి, అత్యంత కృప కలిగిన మా దేవ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలయ్యా. నీ సన్నిధిలో ప్రభా వింటున్న ఈ వాక్యాన్ని బట్టి వింటున్న నీ పిల్లలైన వారికి వినగల చెవులు గ్రహించే మనసు దయచేయండి. చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును దయచేయండి ప్రభా. మా ద్వారా మీరు మహింపడండి. అనేకమైన విషయాలను మాకు నేర్పించండి. లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో, వాటి నుంచి మేము ఏం నేర్చుకోవాలో, ఏం తెలుసుకోవాలి అని మీ గ్రంథము నుంచి మాకు తెలియచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రీస్తు నామాన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం విందాం, నేర్చుకుందాం. ఈ లోకంలో నీతి, న్యాయము, యథార్థత, ఖచ్చితత్వము, నమ్మకం, ప్రేమ, దయ, కరుణ ఈ పేర్లుగా ఉండిపోయాయి. కానీ సమాజంలో ఇవి కనుమరుగై కనబడక వీటికి వ్యతిరేకమైన పదాలు, వ్యతిరేకమైన కార్యక్రమాలు మనం చూస్తాం. ప్రేమకు ప్రతిగా పగ, అలాగే న్యాయానికి ప్రతిగా అన్యాయం, అక్రమం, అలాగే దోపిడీ, దౌర్జన్యాలు, ఇలా సమాజంలో మనం చూస్తూ ఉంటే సగటున ఒక మనిషికి తన జీవితంలో ఎక్కడ న్యాయం జరుగునట్టుగా మనకు కనబడదు. ఏ చట్టసభల్లోనైనా, ఏ పోలీస్ స్టేషన్లోనైనా పేదవాడికి కానీ లేదా న్యాయంగా నిలబడేవాడికి కానీ వారి పక్షాన న్యాయం కనబడినట్టే తెలుస్తుంది. అందుకని మీరు చూడండి, ఎన్నో చట్టాలు చేసుకున్నాం, పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నాం, చట్టాల్లో మార్పులు చేసుకున్నాం, అయినా మనిషిలో మార్పు రానే రాలేదు. చట్టాలను చుట్టం చేసుకున్నాం, చట్టాలని మనకు అనుకూలంగా మార్చుకున్నాం. అవసరమైతే ఈరోజు అధికార దాహంతో చట్టాలని అవసరమైతే మార్చేసుకున్నాం, అనుకూలంగా తీర్చుకున్నాం. అందుకని సగటున ఒక మనిషికి చట్టాన్ని బట్టి న్యాయం జరుగుద్దనే నమ్మకం ఈరోజు కనబడట్లేదు. ఈరోజే కాదు, ఆ రోజు ఏ రోజు అని కూడా చట్టాలే కానీ ఆ చట్టాలను బట్టి న్యాయం మనకు కనబడదు. కారణం, అధికారులు దాన్ని దుర్వినియోగం చేయటం, మనుషులను గాలి కుదిలేయటం. దేవుడు ముందు నుంచి మొత్తుకుంటుంది కూడా ఇదే. తన ప్రజలైన ఇజ్రాయిలీలు అధికారం కలిగిన వారు, తన ప్రజల పట్ల ప్రేమతో వ్యవహరించేవారే ఉండాలని దేవుడు కోరుకుంటే అధికారులే నమ్మక ద్రోహం చేసి, అధికారులే లంచాలు తీసుకుంటూ న్యాయాన్ని త్రిప్పేసే ద్రోహులుగా మారిపోయారని ఎంతో బాధపడిన సంఘటనలు మనం బైబిల్లో చూస్తాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టెదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు, విధవరాండ్ర వ్యాజ్యమును విచారించరు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే సాక్షాత్ ఇజ్రాయేలీల గురించి. ఏ ఇజ్రాయేలీ ప్రజలు నా ప్రజలని భావించాడో ఆ ప్రజల్లోనే కనబడుతున్న ఈ ద్రోహపు చర్యలు, దొంగల సహవాసం, లంచగొండితనాలు, ఏదో ఒకటి లాభాన్ని ఆశించి వారు చట్టాన్ని, న్యాయాన్నే కప్పిపుచ్చి అన్యాయపు తీర్పులు ఇవ్వటం.
విధవరాండ్రి పక్షాన్ని వ్యాజ్యం ఆడాలి అని వారి పక్షాన్ని నిలవాలని దేవుడు చట్టం చేస్తే విధవరాండ్లు గాలి కుదిలేసిన దౌర్భాగ్యులు నాడు ఇజ్రాయేలీయులు. అందుకే నేను మాట్లాడుతూ అంటున్నాడు 21వ వచనంలో, అయ్యో నమ్మకమైన నగరం వేసే ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు అని బాధపడుతున్నాడు దేవుడు. నిజంగా న్యాయము అనేది, యథార్థత అనేది, నీతి అనేది దేవుని సింహాసనానికి ఆధారాలంట. నీతి, న్యాయము, యథార్థత ఆయనకి ఆధారమైతే ఆ నీతి, న్యాయము, యథార్థత మనుషుల్లో చూడాలనుకున్నాడు. కానీ మనుషుల్లో అవి కన్నిమరుగైపోయినాయి. కాబట్టి మనుషులు ఎన్ని చట్టాలు చేసుకున్నా చివరికి దేవుని చట్టం ప్రజల పట్ల ఉన్న, మన మధ్య ఉన్న దైవ గ్రంథం, దీన్ని పట్టించుకోము. మనుషులు చేసిన చట్టాన్ని లెక్క చేయం. మనుషులు ఎలాగైపోయారంటే లంచాన్ని కోరుతూ, దాన్ని ఆశిస్తూ, చివరికి దొంగలతో చేతులు కలుపుతూ న్యాయాన్నే తిప్పేసే పరిస్థితులు కల్పించుకుంటారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయితే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనం ఒక విషయంలో కనిపెడుతున్నాం. క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు, హింసలు, ఎన్నో నిందలు. మనకి దొరకని చట్టసభల్లో న్యాయం. చాలామంది ఏమన్నారంటే, పోరాడితేనే మనకు న్యాయం జరిగింది. కరెక్టే, పోరాడాలి, చట్టాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలి, కరెక్ట్. మరి అలాగని చెప్పి క్రైస్తవులకి న్యాయం జరుగుతుందా? లేదు. క్రైస్తవులని అట్టు పెట్టండి, సామాన్యమైన వ్యక్తులకి ఏమన్నా చట్టసభల్లో న్యాయం దొరుకుతుందా? కొందరు అన్నారు చట్టానికి కళ్ళు లేవన్నారు. మరికొందరు అంటున్నారు చట్టం కొందరికి చుట్టం అంటున్నారు. మరి ఈ చట్టాల్లోనే న్యాయం లేకపోతే మనకి ఇంకెక్కడ న్యాయం దొరికింది? ఇంకెక్కడ మనకి న్యాయం జరిగిద్ది? జరగదు. అలనాడు యెజబెలు కాలంలో ఆహాబు రాజుగా ఉన్న సమయంలో ద్రాక్ష తోటను ఆశించిన ఆహాబు అది దొరకక చింతిస్తూ నాబోతు పొలం కోసం ఎంతో ఏడ్చేస్తూ మూలకు వచ్చిన బాధపడుతూ ఉన్నాడు దుఃఖంతో. అప్పుడు తన దగ్గరికి వచ్చిన భార్య, నీ చింతకి, నీ మనోవేదనకి కారణం ఏంటని అడిగినప్పుడు అతను అంటున్నాడు, మన పొలం పక్కన ఉన్న నాబోతు పొలం నాకు కావాలి అన్నాడు. ఓషోష్, ఈ పొలం కావాలనే కదా నువ్వు ఆడింగోళ్ళలాగా, ఆడదానిలాగా అలిగి కూర్చోవడం కాదు, పోరాడి తెచ్చుకోవాలి. మరి అది ఏమనంటున్నాడే అతను, మరి ఏమనంటే లాక్కోవాలి. ఎలా లాక్కుంటాం? మరి దేవుని చట్టం ఒప్పుకోదు కదంటే చట్టాలనే మార్చేయాలి. ఇంకా తెలియదా నీకు? ఆహాబుకి యెజబెలు సలహా ఇచ్చింది. చూడండి ఒకసారి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో నాబోతు, ఆహాబు, యెజబెలు పరిస్థితి కనబడే సందర్భం. ఇందులో నాబోతు యొక్క పిత్రార్జితమైన పొలాన్ని తన పక్కన ఉన్న ఆహాబు అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఎంత మాత్రము నేను ఈయన అంటాడు. విషయం ఏంటంటే అలా ఇవ్వకూడదు కూడా. వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఆ భూమిని తమ తర్వాత పిల్లలు అనుభవించాలి తప్ప దాన్ని విక్రయించకూడదు, అమ్మకూడదు, అవతలవిగా కొనకూడదు. ఇతనేమంటాడంటే ఆ పొలం కావాలని చెప్పి ఆ పొలానికి మారుగా మరో పొలం ఇస్తానని చెప్తాడు. అయినా సరే నేను ఇవ్వను అని ఆ నాబోతు నిలబడినప్పుడు అది ఎలాగైనా దక్కించుకోవాలి అని తను ఎదురు చూస్తూ మూతి ముడుచుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి కోపంతో మంచం మీద పడుకుంటాడు. ఈలోపు తన భార్య వచ్చి అడిగిద్ది, ఏంటి కారణం ఏంటంటే అప్పుడు చెప్తాడు అతను 6వ వచనంలో, 21వ అధ్యాయం 6వ వచనం, అతడు ఆమెతో ఎట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకు ఇమ్మని నేను అడిగినప్పుడు, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదినని యజ్రాయేలుడైన నాబోతుతో నేను చెప్పినప్పుడు, నా ద్రాక్ష తోట నీకు ఈయన అన్నాడు. ఎంతటి వాడు రాజుగారు అడుగుతుంటే లేదంటమా? రాజు అడిగినప్పుడు ఇచ్చేయాలి అంతే. వాడు నాకే ఏమనన్నాడు. 7వ వచనం, అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేలీలోని ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు, నేనే వాడి పొలం తీసుకుని నీకు ఇస్తా, కాబట్టి నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండని ఆమె ఏం చేసిందంటే ఆహాబు రాజుగారి పేరిట ఒక లెటర్ రాసి ఒక ముద్ర వేసి అది నాబోతు నివసిస్తున్న పట్టణంలో ఉన్న పెద్దలకే పంపించింది. అలా పంపించి రాయబడింది ఏంటంటే, ఉపవాస దినం చేయండి, అయితే నాబోతుని జనులు ఎదుట నిలబెట్టి తాను
దేవుణ్ణి రాజుని దూషించాడు అని అతని మీద అబద్ధ సాక్ష్యం పలకటానికి పనికిమాలిన ఇద్దరు మనుషులను పెట్టి ప్రజలందరి ముందు అతను నిలబెట్టి రాళ్లతో చావగొట్టి చంపేయమని చెప్పింది. యాక్చువల్గా ఈ నాబోతు ఎంత మంచోడంటే నీతిమంతుడు. తను ఇవ్వనన్నాడు అంతే, తను ఎంతగా ఇవ్వనన్నాడు. ఇవ్వనన్నప్పుడు దర్శాలు ఊరుకోవాలి. కానీ ఈ యెజబెల్ ఏం చేసిందంటే ధర్మశాస్త్రంలో ఉన్న లూప్ హోల్స్, అంటే వాళ్ళకు అనుకూలంగా, ధర్మశాస్త్రం లూప్ హోల్స్ కాదు, చట్టాన్ని వీళ్ళకి అనుకూలంగా, దేవుని చట్టాన్ని వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని రెండు చర్యలు ఇద్దరు సాక్షుల చేత చెప్పించింది. అదేంటంటే దేవుని దూషించాడని ఒకటి, రాజుని ఎదిరించాడని ఒకటి. దైవ దూషణ, రాజు దూషణ చేయటం ఎంత నేరం అంటే రాళ్లతో కొట్టి చంపేయాలి ఆ వ్యక్తిని. ఈ రెండు నాబోతు చేశాడంటే చేయలేదు. మరి ఏం చేశాడయ్యా నాబోతనంటే పొలం ఇవ్వనన్నాడు అంతే. రాజుగారు నిద్రించలేదే, దేవుని దూషించలేదే. ఈ రెండు కారణాలు అతనిపై మోపి పనికి మాలిన ఇద్దరు మనుషులను ఏర్పాటు చేసుకుని ఆ ప్రజల మధ్యకు వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేసిందంటే పెద్దల చేత రాళ్లతో కొట్టే చంపే పరిస్థితి తీసుకెళ్ళిపోయింది. చూడండి 11వ వచనం 21వ అధ్యాయం. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. ఆవిడ దుర్మార్గం పని చేస్తే వీళ్ళు కూడా దుర్మార్గం పని చేస్తున్నారు. చూడండి, ఎట్లనగా వారు ఉపవాసము చాటించి నాబోతు జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుణ్ణి రాజును దూషించనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలగా వారు బయటకు అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టి నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలునకు వర్తమానం పంపారు. చంపేశారు, రాళ్ళతో చావగొట్టి చంపేసి. చచ్చిపోయిన తర్వాత ఈ వర్తమానం మరలా ఎవరికి పంపారంటే యెజబెలు, అయ్యా అమ్మ నువ్వు కోరుకున్నట్టుగానే ఇద్దరు పనికి మాలిన మనుషుల్ని మేము ఏర్పాటు చేశాం. ఆ సాక్ష్యాన్ని ఫలించి దేవుని దూషించినట్టుగా, రాజుగారిని వ్యతిరేకించినట్టుగా మేము చిత్రీకరించిన ఒక అబద్ధాన్ని ప్రజలపైన మోపి వాళ్ళ చేతే రాళ్లతో కొట్టి చంపించేసామమ్మ అన్నాడు. ఎంత పని చేశారా? ఇప్పుడు ఆ యెజబెలు వెళ్ళి అంటది అహాబుతో, నువ్వు ఎవరి పొలం అయితే కావాలనుకున్నావు ఆ నాబోతు ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. నువ్వు వెళ్ళి ఆ పొలాన్ని తీసేసుకో, నువ్వు వెళ్ళి. చూసారా ఎంత ధైర్యం అండి? ఆ పొలాన్ని తీసేసుకోవాలా? నిజంగా ఎంత బాధకరమని అంటే తాను ఇవ్వనన్నప్పుడు మాట్లాడు కూరుకోవాలి. కానీ ఈమె ఏం చేసిందంటే ధర్మశాస్త్రంలో మెయిన్గా చెప్పబడిన ఆజ్ఞలు ఏంటంటే నీ దేవుణ్ణి దూషించకూడదు, అలా దూషిస్తే రాళ్ళతో కొట్టి చంపాలి. అలాగే నీ రాజుని దూషించకూడదు. రాజుని వ్యతిరేకిస్తే నువ్వు ఆ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇవన్నీ లేవికాండం 24వ అధ్యాయం 15వ వచనంలో, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2-4 వచనం, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 26-27 వచనాల్లో మనకు కనపడుతుంది. అలాగే లేవి గ్రంథం 24-16లో కనపడతాయి ఇవన్నీ కూడా. అన్నట్టుగానే చట్టాన్ని ఏం చేసిందంటే తనకు అనుకూలంగా మలుచుకుంది, అబద్ధ సాక్ష్యాన్ని పెట్టింది. ఒక సాక్ష్యం కాదు, ఇద్దరు సాక్షులు. మీకు క్వశ్చన్ చెప్తాను. బైబిల్ ప్రకారంగా ఒక సాక్ష్యం చెల్లదు, 2 లేదా 3 సాక్ష్యం చెల్లింది. ఆ సాక్ష్యం బలమవుద్దని చెప్తాడు. ఈమె ఏం చేసిందంటే అబద్ధ సాక్షులు నిలబెట్టి వాళ్ళ చేత అబద్ధాన్ని చెప్పించి అన్యాయం చేసి ఆ వ్యక్తిని చంపడానికి కారకురయ్యారు వీళ్ళిద్దరు. కానీ దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడు అంటే నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనంలో, లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలయకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయము త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకకూడదు. చూసారా ఎంత కరెక్ట్గా పర్టికులర్గా రాశాడో దేవుడు. ఎవడు చాలామంది ఏమన్నారంటే యెహోవా దేవుడు దుర్మార్గుడు అంటే. ఎవడు చెప్పాడండి? దుర్మార్గతను అడ్డుకున్నాడు ఆయన, దుర్మార్గం చేయొద్దని చెప్పాడు ఆయన, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాడు ఆయన, అన్యాయం చేయొద్దని చెప్పాడు. ఈ మాటలు కనబడవు కొంతమంది మూర్ఖులకి. ఎంత బాగా చెప్తుందండి దేవుని గ్రంథం. నాకు తెలిసి మనం రాసుకున్న చట్టాల్లో కూడా ఇంత న్యాయం ఉండదేమనుకుంటున్నాను నేను. అంత పర్టికులర్గా పర్ఫెక్ట్గా రాశాడు దేవుడు. నిజంగా విషయం చెప్తాను, బైబిల్ని కనుక పాటిస్తే, బైబిల్ని కనుక మన జీవితంలో అప్లై చేసుకుంటే ఆ మనిషి పరిపూర్ణ నీతి, న్యాయములు, యథార్థత కలిగి బ్రతుకుతాడండి. దీనికి 100% మనకు కనబడుతుంది. కాబట్టి చూడండి, లేని వార్తని పుట్టించకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. లేని వార్త ఏంటి? అతను దేవుణ్ణి దూషించాడా?
రాజుని వ్యతిరేకించాడా? రాజుని దూషించాడా? లేదే. ఆ లేని వార్తను పుట్టించింది, అన్యాయపు సాక్షులను నిలబెట్టింది, దుష్కార్యము చేయించడానికే సమూహాన్ని అంతా సమకూర్చింది, న్యాయాన్ని త్రిప్పేసింది, సమూహంతో చేరి గొడవ పెట్టి సాక్ష్యాన్ని పలికించి ఆ నాబోతుని చంపించేసింది. నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే అన్యాయం చేయకూడదు. అందుకనే ఇజ్రాయేలీకి ఇస్తున్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, అబద్ధం చెప్పకూడదండి. ఈరోజు మీరు గమనించగలిగితే న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తూ, నీతికి వ్యతిరేకంగా నిలబడుతూ, లంచగొండులు, ద్రోహులు, మూర్ఖులు, అన్యాయస్తులతో చేతులు కలిపేవారు ఎందరో బైబిల్ ఎంత చక్కగా చెప్పింది చూడండి. లేరంటారా? దేవుని చట్టాన్ని కూనీ చేసేసింది యెజబెలు. మనుషులు రాసుకున్న చట్టాన్ని కూనీ చేసేస్తారు మనుషులు. దీని అంతటి కారణం ఒకటే, నీతి జరగకుండా, న్యాయం కనబడకుండా, యథార్థవంతులకి న్యాయం జరగకుండా ఈ లోక సంబంధమైన దేవత అనగా దుష్టిని ప్రభావం లోకంలో ఎంత ఉందో చూడండి. ఆనాడు జరిగిన సంఘటన మచ్చుకు ఒకటే మనం చూసాం పాత నిబంధనలో. ఇంకా కొత్త నిబంధన వచ్చినప్పటికీ మనకి కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం. ఆయన అప్పగింపబడినప్పుడు బండ్రోతులు వచ్చి ఆయనను అరెస్ట్ చేసి పిలాతు ముందు, హేరోదు ముందు నిలబెట్టినప్పుడు, ఆయన వారి ముందు నిలబడినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ నిలబడినప్పుడు నిజంగా ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. పిలాతు దగ్గరికి తీసుకెళ్తే ఇతని యందు ఏ తప్పిదము లేదు అన్నాడు. హేరోదు దగ్గరికి తీసుకెళ్తే ఇతని యందు ఏ తప్పిదం నాకు కనబడలేదు అన్నాడు. వాళ్ళకే కనబడకపోతే మరి ఆయనకి ఇచ్చిన తీర్పు ఏంటనంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, ఆయనకి ఇచ్చిన తీర్పు ఏంటంటే అన్యాయపు తీర్పే ఇచ్చారు. అన్యాయపు తీర్పే ఇచ్చారు ఆయనకి. 27వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి పిలాతు, నీ మీద వీరు ఇన్ని నేరములు మోపుచున్నారో నువ్వు వింటున్నావు కదా అయ్యా అని ఆయన అడిగితే, అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం వేయలేదు గనుక ఆ పిలాతు మిక్కిలి ఆశ్చర్యపోయాడంట. ఎవరైనా అవకాశం ఇస్తే చెప్పుకుంటారు చట్టసభల్లో, అయ్యా నేను ఈ తప్పు చేయలేదయ్యా, నేను ఈ హత్య చేయలేదయ్యా, ఈ నేరం చేయలేదని చెప్పుకుంటారు. కానీ యేసు ప్రభుని అడగగానే సైలెంట్గా ఉన్నాడంట. ఇన్ని నేరాలు నీపైన మోపుతున్నారు, ఇన్ని నిందలు నీపైన మోపుతున్నారే, కనీసం నోరు తెరిచి వాళ్ళ పలుకుతున్న ఆ మాటలు అబద్ధమని చెప్పవయ్యానంటే ఆయన మౌనంగానే ఉండిపోయాడండి. ఆశ్చర్యపోయాడంట. తన జీవిత కాలంలో పిలాతుకి ఇటువంటి కేసు తగలలేదు ఆయనకి. అందుకని 15వ వచనం వచ్చినప్పటికీ, జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక కాబట్టి బరబ్బాను నేను విడుదల చేయనా, క్రీస్తుని విడుదల చేయనా అని అంటే వాళ్ళందరూ అన్నారు బరబ్బానే కావాలన్నారు, కానీ యేసుక్రీస్తుని వద్దనుకున్నారండి. ఇంకా మనం చూడగలిగితే 17వ వచనంలో, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసుడని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించారని అతడు ఎరిగి ఉండెను. అంటే ఏ నేరము ఆయనలో కనబడలేదు, ఏ తప్పిదం ఆయనలో కనబడలేదు. ఫలానా తప్పు చేశాడు, ఆ తప్పుకి శిక్షకి ఈయన కారకుడయ్యాడు అని యేసుక్రీస్తులో ఒక్కింతగా ఏమి కనబడలేదండి. అందుకని ఆయన పలికిన మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అన్నాడు ఆయన. పాపం అంటే అర్థం ఏంటండి? కనబడేది కాదు, కనిపించలేదు కూడా. ఆయన యందు ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఏంటండి ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన నీతిమంతుల కల్లా మరింత నీతిమంతుడు ఎవరయ్యానంటే ఆయనే. కానీ ఆయనకి ఇచ్చిన తీర్పు ఏంటంటే అన్యాయపు తీర్పు అండి. న్యాయపీఠం మీద కూర్చున్న పిలాతు ఆయన పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాడు. వారందరూ కూడా బరబ్బా వద్దు, మాకు యేసుక్రీస్తే కావాలి అంటే యేసుక్రీస్తుని చంపాలన్నారు. చూడండి 20వ వచనం, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనములను ప్రేరేపించిరి. అంటే అర్థం ఏంటండి? నీతిమంతుని చంపేయండి, దొంగను విడుదల చేయండి. మీకు ఒక విషయం చెప్తాను, అబ్బుశుభం తెలియని వాళ్ళు, ఏ నేరం ఏ పాపం చేయని వారు చాలామంది ఈ లోకంలో దర్జాగా లోకంలో తిరుగుతున్నారు. కానీ ఒక నీతిమంతుడికి ఏ పాపం చేయని వాడే
జైల్లో మగ్గుతున్నాడు. కేవలం చట్టాలని మార్పు చేసుకోవటం వల్ల. ఇది ఎంత నేరం, ఇది ఎంత తప్పండి. కాబట్టి ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభుకి అన్యాయమే చేశారు. ఎంత అన్యాయం అని అంటే, మాకు బరబ్బ కావాలి, ఆయన విడుదల చేయండి, యేసు ప్రభుని సంహరించడం అంటే సిలువ వేసి చంపేయండి. 21 వచ్చిన ఈ అధిపతి ఆ అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు మరి అలాగైతే క్రీస్తుని ఏం చేద్దాం అనగానే వారు అన్నారు సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు సిలువ వేసి చంపాలి, ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయమని చెప్పి మరీ ఎక్కువ కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుందని తెలుసుకుని ఏమి చేయలేక ఆయనకి అన్యాయపు తీర్పునిచ్చాడండి. ఈ లోకపు చట్టసభల్లో, ఈ లోకపు అధికారుల యొద్ద ఆ రోజు యేసుక్రీస్తుకే అన్యాయపు తీర్పు జరిగిందే. క్రైస్తవులకి, నీతిమంతులకి, యథార్థవంతులకి న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారా? తప్పు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట కూడా మనకు కనబడుద్ది. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అన్యాయపు తీర్పు, న్యాయం లేదు, యథార్థత లేదు. ఒక్క నిక్కర్సుగా మీరు నిలబడండి. అబద్ధం పక్షాన అనేకులు నిలబడతారు, నిజం పక్షాన ఒక్కడు నిలబడ్డారు. నేనేమంటానంటే, ఈరోజు క్రైస్తవులైన మనకి న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా రోడ్లు ఎక్కడం వలన? లేదు. కనబడనివ్వకుండా న్యాయాన్ని తీర్పివేసేది దుష్టుడైతే, కానీ న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేది దేవుడండి. ఆనాడు యేసుప్రభుకు ఒక్కరికే కాదు, తర్వాత ఆయన శిష్యులు, అపోస్తలులు కానివ్వండి, సంఘానికి కానివ్వండి, చట్టాలు చేసి మరి అపోస్తలుడైన పౌలు చంపటానికి, హింసించడానికి, కొట్టడానికి, సరసాల్లో వేయటానికి, బంధించడానికి అధికారం తీసుకోవడానికి వెళ్ళిపోయాడన్న దమస్కు పట్టణానికి. ఇది కాదా క్రైస్తవుల పైన హింసలు చేయటానికి, దాడులు చేయటానికి చట్టాన్ని కూడా ఉపయోగించుకోలేదా? ఏ తప్పు చేశారని రోమాలో ఉన్న క్రైస్తవులని, ఏ నేరం చేశారని రోమాలో ఉన్న క్రైస్తవులని ఆనాడు నీరో చక్రవర్తి కాగడాల వలె స్తంభాన్ని కట్టివేసి వెలిగించేశాడు. ఏం చేశాడు? పట్టణాన్ని కాల్ చేస్తుంటే, పట్టణం కాలిపోతుంటే ఆ నీరో చక్రవర్తి పిడీలు వాయించుకుంటున్నాడంట. ఆ నేరాన్ని అవాశుభం తెలియని క్రైస్తవులపై నెట్టేసి వారే తగలబెట్టేశారని క్రైస్తవులపై లేనిపోయిన నిందలు వేసి వారిని హింసించి వారిని చంపడానికి కారకుడయ్యాడు ఆ రోజు ఆ నీరో చక్రవర్తి. ఈరోజు కూడా అంతేనండి. చట్టసభల్లో మనకి న్యాయం దొరకదు, కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి వద్దే న్యాయాన్ని బట్టి తీర్పు వస్తుంది. వాని క్రియలను బట్టి తీర్పు ఇచ్చేది ఆయనే. ఖచ్చితంగా ఆయన తీర్పులకు ఎదురు చూడాలి. ఈ లోకపు తీర్పుల్లో మనకు న్యాయం జరిగిద్దని ఎప్పుడు అనుకోవద్దు. కానీ క్రైస్తవులుగా మనం చేయవలసింది అక్కడ ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా ఆయన మాట్లాడతాడు అనటానికి మనం చూడగలిగితే, అలనాడు ఎస్తేరు కాలంలో హామాన్ అనేవాడు చట్టం చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు దాన్ని తిప్పికొట్టాడు. తర్వాత దానియేలు కాలంలో కూడా చట్టం చేసి ప్రార్థనకు ఆటంకపరచడానికి అలనాడు అధికారులందరూ ఏకమై దానియేలు మీదకి వచ్చారు, కానీ దేవుడు దాన్ని తిప్పికొట్టాడు. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న చట్టాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, పోవాలంటే ఒకటి చేయాలి క్రైస్తవులు, ప్రార్థన. ఆ ప్రార్థనకి ఫలితం ఏంటో తెలుసా మీకు? ఆ ఫలితం ఏంటంటే, ఎవరైతే వ్యతిరేకులైనారో, ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో, చట్టాలు చేయాలనుకుంటున్నారో క్రైస్తవులకు వ్యతిరేకంగా, ఆ చట్టాలని మార్చే శక్తి దేవుడు క్రైస్తవులకి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. యాకోబుని చంపినప్పుడు పేతురు చెరసాలలో వేసిన సందర్భం మనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అయ్యా, యాకోబుని పోగొట్టుకుని బాధపడుతున్నామయ్యా, ఈ పేతురుని కూడా పోగొట్టుకుని మేము బాధపడలేమయ్యా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నడిపించే సేవకుడు కావాలయ్యా అని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన దేవుడు పేతురుని విడిపించాడు. కత్తెత్తి నరికేసిన హేరోదుని పురుగులిప్పటి చంపేశాడు. కాబట్టి ప్రియులారా, దైవికంగా మనం ప్రార్థన చేద్దాం. మనకు న్యాయం దొరకదు, పోరాడిన దొరకదు. బైబిల్ చెప్తున్న నిజం ఇది, బైబిల్ చెప్తున్న సత్యం ఇది. కాబట్టి చట్టాలని తిప్పేసే పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ న్యాయాన్ని ఎవరు మార్చలేరు, సత్యాన్ని ఎవరు దాయలేరు. నిజమైనది, సత్యమైనది ఎప్పుడు బయలుపరచబడుతుంది, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలియపరుస్తుంది దేవుడు. కాబట్టి మనం కనిపెడదాం, ప్రార్థన చేద్దాం, మరింత ఆసక్తితో క్రైస్తవులైన మనకు న్యాయం జరగాలని. ఏ దేవుడైతే కలుగు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నామో
మనం ప్రార్థించేద్దాం. అధికారుల కోసం, నాయకుల కోసం, ప్రభుత్వాల కోసం మనం ఒకటే చేయాలి. ఏంటంటే వ్యతిరేకం కాదు, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు సమాధానం, నెమ్మది కలగాలంటే అదే చెప్పాడు దేవుడు. అలా ప్రార్థన చేస్తే న్యాయాధిపతి తప్పక న్యాయం తీరుస్తాడు. ఆయన దగ్గర న్యాయం తప్ప లోకంలో మనకి ఎక్కడ న్యాయం ఉండదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చేయవలసింది చేద్దాం. దేవుడు అట్టి కృప, అట్టి సహాయం మనందరికీ అనుగ్రహించి మన పక్షాన న్యాయం చేయునుగాక, మన పక్షాన తీర్పు తీర్చునుగాక, దేవుడే ఈ సమస్యకి పరిష్కారం చూపునుగాక. ఆమేన్. శ్రద్ధగా మీ అందరూ ఈ మాటలు మీరు హృదయంలో ఉంచుకుని, మనసు ఉంచుకుని వాటి ప్రకారంగా నడవాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. మా పరిచర్య కోసం, నా కోసం మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం మరింతమందికి చేరువయ్యేలాగున, మరింతమంది బలపడులాగున దయచేసి ఈ టీవీ కార్యక్రమం కోసం మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీ యొక్క విలువైన మీ సహాయాన్ని కూడా అందిస్తే అనేకులకి ఈ మాటలు అందించడానికి మీరు కూడా సహాయకులు అవుతారు. సువార్త పనులు, దేవుని పనులు మీరు కూడా పాలువారు అవుతారు. అట్టి స్థితి దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధుడా స్తోత్రాలు. న్యాయము, అన్యాయము, ప్రేమ, పగ ఈ సమాజంలో ప్రభ, మోసము, దుష్టత్వము నైనా ఉండగా వీటి మధ్యనే మమ్మల్ని ఉంచారయ్యా. నీతి, న్యాయము, యథార్థత అనేవి మీ సింహాసనముకు ఆధారములైతే ఆ పిల్లలమైన మాలోనవి చూడాలనుకున్నారు. కానీ నీతిని, న్యాయాన్ని, యథార్థతని పోగొట్టుకుని మోసముతో, అన్యాయముతో చట్టాలనే మార్చేస్తూ, మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ప్రభా అన్యాయమైన తీర్పు నొందుతూ క్రైస్తవులుగా మేము కూడా ప్రభా చట్టసభల్లో తండ్రి న్యాయము జరగక ఎంతో బాధపడుతూ ఉండగా నా తండ్రి, అలనాడు పాత నిబంధనలోని న్యాయం లేదు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా న్యాయం జరగలేదయ్యా. తర్వాత వచ్చిన అపోస్తులకి న్యాయం కనబడలేదు ప్రభా. ఈనాడు మాకు అది కనబడదు నాయన. నీ చిత్తం ఏం జరిగించాలో అది జరిగిస్తూ ఉన్నారు. మేము కనిపెడుతూ ధైర్యంగా ఉన్నాం నీ తీర్పు కోసం. మీ తీర్పులు న్యాయమైనవి నాయనా. మీ యొక్క తీర్పు న్యాయాన్ని బట్టి తీర్చగలరయ్యా. న్యాయాధిపతి మీరేనయ్యా. మీకే విడిచిపెడుతూ ప్రతి సమస్యను మాకు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చమని, నీ పిల్లలైన ఈ మాటలు విండుగా వారి హృదయంలో బలపరచమని, ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడిలాగన, అనేకులు బలపరచలాగన, నీ సత్యవాక్యాన్ని తెలుసుకునేలాగన నీ కృప దయచేసి మరింతమందికి చేరువయ్యేలాగన, ఆగిపోకుండా సాగిపోవటానికి వాక్య భావమని ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని, నీ దోషుడైన నన్ను బలపరచమని, వింటున్న నీ పిల్లలను దీవించమని, వారికున్న పరిస్థితులు, వారికున్న అన్యాయపు ప్రభా తీర్పులను న్యాయంగా మలచమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదల మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.